కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు వైకాపా ఎంపీలు మాత్రం జగన్పై కేసుల మాఫీని ఎజెండాగా ఢిల్లీలో పైరవీలు చేశారని చెప్పారు. లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. బొత్సకు డబ్బులు ఇచ్చాం అయినా బదిలీ కాలేదు, లబోదీపమంటున్న ఉపాధ్యాయులు, ఎన్నికల ముందు బదిలీల పేరిట 50 కోట్లు వసూలు చేసిన మంత్రి బొత్స, ఆయన పేషి అధికారులు, సిఫార్సు బదిలీలు నిలిపేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు, ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపేత, విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి, ఎన్నికల ముందు కోట్లు దండుకుని మంత్రి బొత్స సత్యనారాయణ కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యేలు నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకుని మంత్రి, ఆయన పేషీలో పనిచేసే పిఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావిడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయి కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలు ఇచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలలో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ గురువారంతో ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే